వెల్కమ్ టు TC24 టీవీ. నేను మీ దివ్య. రిజర్వేషన్లు ఉండాలన్నా అందరికీ న్యాయం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట హుస్నాబాద్ మండలం పందిళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేస్తూ అందరినీ అలరించారు. అంతకుముందు ప్రచారానికి వెళ్లే దారి మధ్యలో తాటి ముంచలు కొట్టుకుని నీళ్లు తాగి దాహర్తి తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నుండి జనగాబాకు 4 లైన్ల రోడ్డు కావాలన్నా, గ్రామీణ ప్రాంతాలకు గౌరవెల్లి గండిపల్లి కాలువల ద్వారా నీళ్లు రావాలన్నా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. బీజేపీ బీఆర్ఎస్ లకు ఓటు వేస్తే లాభం లేదని, ఆ రెండు పార్టీలు ప్రజలకు చేసిందేం లేదన్నారు. దేశం మొత్తం సంపద ఆదాని అంబానీలకు అప్పగిస్తున్నారని, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తీసేసి రోడ్డు మీద పడేలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సేవాలాల్ మహారాజ్ రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ బతకాలి. ఇప్పుడే చెప్పారు మనోళ్ళు. పార్టీ పక్షాన వెలిచాల రాజేందర్ రావు గారిని గెలిపేయమని మీ ముందుకు వచ్చిరండి. చేతులు జోడించి నమస్కరిస్తాను. తప్పకుండా ఈరోజు హుస్నాబాద్ నుంచి జనగామకు 4 లైన్ రోడ్డు కావాలన్నా, ఇక్కడ అన్ని గ్రామీణ ప్రాంతాలకు గండిపల్లి గౌరవేలి నీళ్లు కాలువల ద్వారా పొలాలకు తెచ్చే బాధ్యత నాది అని ఆనాడు చెప్పినా, ఇవాళ కూడా మీ ముందర చెప్తా ఉన్నాం. ఆ కార్యక్రమం షురు అయింది. ఇప్పటికే కాలువల తవ్వడానికి సంబంధించినటువంటి నిధులను ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఆ కాలువల ద్వారా పొలాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది. నాకు సహకరించడానికి, ఇబ్బంది లేకుండా ఉండడానికి పార్లమెంట్ సభ్యుని గెలిపేమని అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుంది. దున్నపోతు కట్టేసి బర్రెకు పాలు విండి వస్తాయా? అట్లనే దయచేసి ఇలా ఎవడో బీజేపీ ఎవడో బీఆర్ఎస్ వరకు ఓటేస్తే లాభం లే. చెప్పండి, భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో, టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, మనం ఏం చేయబోతున్నామో దయచేసి ఓటర్లకు చెప్పండి. భయపడి బీజేపీ రాముడి పేరు మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రాముడి పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నాడు. దయచేసి దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తికి ఉండాలి. కానీ ఒక తపాలా పట్టుకొని తపాలా మీద దేవుడి ఫోటో పెట్టి అక్షింతలు వచ్చినాయా, రాముడి ఫోటోలు వచ్చినాయా,
గోడకు జై శ్రీరామ్ రాష్ట్రమా ఓటేమని అడుగుతా ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, 5 సంవత్సరాలుగా సోదరుడు గౌరవనీయులు బండి సంజయ్ గారు అక్కన్నపేట మండలానికి హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏమైనా చేసి ఉంటే ఇదే అంబేద్కర్ సాక్షిగా చర్చకు రమ్మని అడుగుతా ఉన్నాం. ఏం